డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే ఒక విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నేరుగా పైలట్లకు సంబంధించి, వారి రెస్ట్కి సంబంధించి, వాళ్ళ జీవితాలకు సంబంధించి ఒక రూల్ని 2024 జూన్ ఆ ప్రాంతంలో తీసుకొచ్చి జూన్ 1 కల్లా పైలట్ల సంఖ్య పెంచాలి, వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ ని తగ్గించాలి, వాళ్ళకి రెస్ట్ ఉంటే అది అందరికీ కూడా భద్రత అంటే సేఫ్టీ అనే దాన్ని అర్థం చేసుకుని పెట్టిన రూల్ ని కూడా బ్రేక్ చేసి మేము ఎట్టి పరిస్థితులు ఇలాగే ఉంటాం అని ఇండిగో అనుకోవడం వల్ల పెట్టుబడులకి లాభాలు రావాలని కోరుకోవడం ఏ బిజినెస్ రంగంలో అయినా కానీ సహజం. కానీ మరీ బొత్తిగా రూపాయికి రూపాయి లాభం, 100కి 100 లాభం రావాలని కోరుకోవడం, ప్రజలు నాశనం అయిపోయినా సరే లాభాల్లో ఉండాలని కోరుకోవడం అనేది మాత్రం ఇండిగో దగ్గర జరిగిన ఒకనొక నాకు తెలిసి జరగకూడని ఒకనొక బిజినెస్ ప్లాన్. ఇవాళ ఇండిగో వ్యాపారాలు ఎన్నున్నాయి అని ఒకసారి కనుక చూస్తే 60% ఆఫ్ ఇండియన్ అంటే ఇండిగో ఇవాళ 100 రూపాయలు సంపాదిస్తే అందులో 40 రూపాయలు ఖర్చు అయ్యి 60 రూపాయలు మిగిల్చుకునేట్లా. మరి 60 రూపాయలు మిగిల్చుకోవాలా? ఏమి ఇంతరా పైలట్లే కదా జీవన మొత్తం నడపడానికి మూలం. అలాంటి పైలట్లకు ఒక చాలా సింపుల్ చెప్పాలంటే రెస్ట్ లేకపోతే, మనం బస్సులు నడిపేటప్పుడు డ్రైవర్కి రెస్ట్ లేకపోతే ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. ఇండిగో తమ పైలట్లకి తగినంత రెస్ట్ ఇవ్వాలి, వారు మనుషులే అని చిన్న కామన్ సెన్స్ కూడా అప్లై చేయలేనంత డబ్బు పిచ్చా. ఇదంతా అర్థం చేసుకున్నప్పుడు మనం ఎంతటి ఎకనామిక్ డోల్డ్రమ్ లో ఉన్నాం, ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ లో ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎలాగైనా సరే ఈ రూల్ ని అప్లై చేయండి అని November 1, 2025 అంటే ఈ ఏడాది. అందుకనే మీరు నవంబర్ నెలలో ఎవరైనా విమానాలు ఇండిగో ద్వారా ప్రయాణిస్తే ఎక్కువ క్యాన్సిలేషన్స్, ఎక్కువ డిలేస్ జరగడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఇండిగో పీక మీద కత్తి పెట్టి నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అన్నప్పుడు ఇండిగో సింపుల్ ఏం చేసిందంటే, నేను చేయను బ్రదర్, అది నేను క్యాన్సిల్ చేసుకుంటానులే. క్యాన్సిలేషన్ ఎప్పుడే జరిగినాయో ప్రజల అవస్థలు చూడలేక ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అని నిన్ననే మన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటికైతే మాత్రం ఇండిగో మీద రూల్స్ని తీస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఎక్కడికి పోతున్నాం, దేనికోసం మనం తమ యొక్క ప్రయాణికులే వాళ్ళ వల్ల వాళ్ళు ఇచ్చిన డబ్బుల వల్లే నేను ఎదుగుతున్నాను అనే ఇంగిత జ్ఞానం లేని ఒక మేనేజ్మెంట్స్ ఉంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మోనోపలి ఉన్న చోట ప్రజలకు అవస్థలు ఇలాగే ఉంటాయి. క్యాపిటలిజంలో కూడా మోనోపలి ఉండడం అనేది మన యొక్క దురదృష్టం. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.